సార్, మూర్ఛ వ్యాధి. సో చాలా మందికి దీనిపైన చాలా రకాల సందేహాలు, డౌట్స్ చాలా ఉంటుంది. సో ఇప్పటికీ కూడా దీని మీద ఇంకా అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం కూడా ఏర్పడుతూ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మూర్ఛ వ్యాధి అనేది ఎందుకు వస్తుంది, అసలు ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఫిట్స్ అంటామమ్మా, ఫిట్స్ ఆర్ సీజర్స్. అదే కంటిన్యూస్ గా మనకు ఫిట్స్ వస్తుంటే ఎపిలెప్సీ అని అంటాము. దేర్ ఆర్ సో మెనీ న్యూమరస్ కాజెస్ ఫర్ ఎండ్లెస్ కాజెస్ ఫర్ ఫిట్స్. సో ఇట్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ డే 1 ఆఫ్ బర్త్ 70 years వరకు ఎప్పుడైనా మనకు స్టార్ట్ కావచ్చు. అండ్ ఇప్పుడు ఇన్ జనరల్గా మోస్ట్ కామన్లీ కొన్ని జెనెటిక్ ఉంటాయి, వారసత్వంగా వచ్చే ఫిట్స్. అండ్ కొన్ని ఎలా ఉంటాయి, చిన్నప్పుడు బాగా జ్వరం వచ్చి బ్రెయిన్లో చిన్న డ్యామేజ్ అయినప్పుడు అప్పుడు ఫిట్స్ రావచ్చు. అంటే మనం చూస్తాం, కొందరికి హై గ్రేడ్ ఫీవర్స్ ఉన్నప్పుడు ఫిట్స్ వస్తాయి, కొందరికి యాక్సిడెంట్స్ తర్వాత బ్రెయిన్లో క్లాట్స్ లాగా ఫామ్ అయ్యి, గ్లయోసిస్ లాగా మచ్చల్లాగా ఫామ్ అయ్యి అప్పుడు రావచ్చు. అండ్ కొన్ని అడిక్షన్స్ వల్ల, క్రానిక్ అడిక్షన్స్ వల్ల కూడా బ్రెయిన్ అనేది డ్యామేజ్ అయ్యి ఫిట్స్ వస్తాయి. సో బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల కూడా. సో మనము దెర్ ఆర్ సో మెనీ కాజెస్, ఇన్ఫెక్షన్స్ కానీ, ఇంజురీస్ కానీ, ఇన్ఫ్లమేషన్స్ కానీ, ట్యూమర్స్ కానీ, అండ్ కొన్ని జెనెటిక్ పరంగా కూడా వస్తాయి. సో అండ్ రకరకాల ఫిట్స్ ఉంటాయి. జనరల్గా మనం చూసేది కాలు చేతులు గట్టిగా కొట్టుకోవడం, నోట్లో నుంచి నురుగులాగా రావడం, అది కామన్గా చూసే ఫిట్స్, జీటీసీఎస్ అంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి. అంటే ఉండి సడన్గా అరవడం, ఉండి లేచి పరిగెత్తడం, కొన్ని సెన్సరీ అంటే మోటార్గా ఏమి కాలు చేతులు గట్టిగా ఉండే కానీ తిమ్మిలు రావడం, లేకపోతే మాట పడిపోవడం, ఉండి సడన్గా అక్కడ కుప్పకూలడం. మాట పడిపోవడం అంటే ఆ క్షణానికి మాత్రమే, అది ఉన్నంతసేపు. సో అవి కొన్ని అన్రికగ్నైజ్డ్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు చిన్నపిల్లల ఆబ్సెన్స్ సీజర్స్ అంటాము. అంటే చూస్తూనే ఉంటారు కానీ దే వాంట్ బి ఇన్ దట్ దిస్ థింగ్. తర్వాత మెల్లిగా రీగైన్ అవుతారు కాన్షియస్. దట్ విల్ బి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అందుకే వాళ్ళ స్కూల్ పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో చాలా రకాలమైన ఫిట్స్ ఉన్నాయి. ఓన్లీ మూమెంట్ ఫిట్స్ కాకుండా సెన్సరీ ఫిట్స్, బిహేవియరల్ ఫిట్స్. సో అలా డిఫరెంట్ టైప్స్ అండ్ డిఫరెంట్ ఏజెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిట్స్ని కూడా క్లాసిఫికేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫిట్స్ ఉండే వాళ్ళకి అసలు పెళ్లి చేసుకోవాలంటే కొంచెం భయపడుతుంటారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. యూనో, అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వస్తాయేమో అని భయం. అబ్బాయిలు ఏంటంటే నెక్స్ట్ వాళ్ళ పిల్లలకు కూడా ఇలాంటి ఇష్యూస్ వస్తాయేమో, ఇలానే ఏమైనా అని టెన్షన్ పడుతుంటారు. సో ఎలా చూడాలంటారు దీన్ని? ఎలా చూడాలంటే వెరీ సింపుల్. టెన్షన్ తీసుకోవాల్సిన నెసిటీ ఉంటుందా? టెన్షన్ తీసుకునేది లేదు. కొన్ని జెనెటిక్ నుంచి వస్తాయి కాబట్టి వస్తుంది అని అనుకొని మనం దాని ప్రకారం దేర్ ఇస్ ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు మనం చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది విత్ ఆల్మోస్ట్ నో సైడ్ ఎఫెక్ట్స్ మెడిసిన్స్ తోని. కొన్ని ఎలా ఉంటాయి, నాట్ మ్యాండేటరీ ఇప్పుడు ఉంది అంటే ఖచ్చితంగా వస్తుందండి. 50% ఆఫ్ ఛాన్సెస్ ఆర్ దేర్ వస్తాయి, 50% ఛాన్సెస్ ఆర్ దేర్ రాకపోవచ్చు. వచ్చా కూడా వీ కెన్ యూస్ మెడికేషన్స్. చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి విత్ వెరీ లో సైడ్ ఎఫెక్ట్స్ తోని. అండ్ దట్ వోంట్ అఫెక్ట్స్ యువర్ డెవలప్మెంటల్ కానీ, మెమొరీ పరంగా కానీ ఏం ఎఫర్ట్ కావు. సో అంత భయపడాల్సింది ఏమీ లేదు. ఒకవేళ ఫిట్స్ ఉన్నా కూడా ఇట్ కెన్ బి మేనేజ్డ్, మెడికల్లీ మేనేజ్డ్, ఆర్ ఇఫ్ నీడెడ్ ఇన్ సమ్ అదర్ ఆల్టర్నేటివ్స్ ఆల్సో దేర్ ఫర్ మేనేజ్మెంట్. సో దానివల్ల మ్యారేజ్ అనేది స్టాప్ చేసుకునేంత అవసరం లేదు.